What? Too good. Song anta too good. Too good climax. Junior NTR and Hrithik Roshan, Kaira, too good. Junior NTR movie too good. सुपर एक्टिंग है और हम लोग बहुत एक्साइटेड है। हमारा बहुत बड़ा ग्रुप कैसा बाहर साउथ में बाहर अच्छा लगा। हमारा इंटरव्यू हो रहा है, हमारा इंटरव्यू हो रहा है। साउथ में तुम्हारा फेवरेट आजा 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 जूनियर एनटीआर नहीं जूनियर एनटीआर जो हमारे देश के लिए काम करता है उनको वो अच्छा लगता है। यस एक्टिंग ऐसा है सुपर है सुपर जूनियर एनटीआर सुपर है। डांस अच्छा है डांस వాట్ సూపర్ ఉంది బ్రో. అందరూ ట్రోల్ చేస్తున్నారు కదా జూనియర్ ఎన్టీఆర్ గారు హైట్ తక్కువ ఉంది, మన రితిక్ రోషన్ హైట్ ఎక్కువ ఉంది. అదేం లేదు, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి హైట్ అనేది ఒక 3 feet అంటే ఒక 2-3 ఇంచులు తేడా ఉంటది. కానీ ఇద్దరు యాక్షన్ సన్నివేశాలు వేరే లెవెల్ ఉన్నాయి. విఎఫ్ఎక్స్ అయితే ఇప్పుడు వచ్చిన అన్ని మూవీస్ లో కంటే సూపర్ ఉంది. విఎఫ్ఎక్స్ ఎన్టీఆర్ ని సెకండ్ హాఫ్ లో సరిగా వాడలేదు, కావాలని ఎన్టీఆర్ తగ్గించారు అని అంటారు. మన దాని గురించి ఏం చెప్తావు? ఎక్కువ వాడితే ఇంకా బాలీవుడ్ మూవీ ఎందుకైతే అది తెలుగు టాలీవుడ్ మూవీ అయింది కదా, అందుకే ఆయన కొద్దిగా తగ్గించారు వాస్తవంగా. రుతిక్ రోషన్ ని పెంచాలంటే జూనియర్ ఎన్టీఆర్ తగ్గించారు. జూనియర్ ఎన్టీఆర్ పెంచితే రుతిక్ రోషన్ ఎక్కడ ఆండి ఇంకా కిందికి వెళ్ళిపోతాడు. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అలాంటిది, లెవెల్ అలాంటిది మన టాలీవుడ్ కాదు, మన బాలీవుడ్ కాలీవుడ్ అన్ని వుడ్లకి ఒక్కడే వుడ్, అది మన ఎన్టీఆర్ వుడ్ అంతే. ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ హీరో చూపించి సెకండ్ హాఫ్ లో విలన్ చూపించారు. దాన్ని బట్టి ఫ్యాన్ చాలా మంది ఫీల్ అవుతున్నారు. సినిమా ఎటో అవుతుందని చాలా మంది కామెంట్ పెడుతుంది. అని ఏం చెప్తాం? నందమూరి బిడ్డ మజాక చూపించరండి తడాక అన్నట్టు యాక్టింగ్ అయితే చించి పడేశాడు. మీరు ఎవరు ఎన్ని ట్రోల్ చేసినా గానీ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే క్యారెక్టర్ కి తగ్గ న్యాయం చేశాడు. ఆ మూవీలో ఆయన క్యారెక్టర్ అదే కాబట్టి దానికి ఎలా అయితే అలా డైరెక్టర్ ఆడిచ్చిన ఆట ఆడి పడేసిన అంతే. ఈ సినిమాలో ప్లస్ అంటే ఏం చెప్తారన్న? ప్లస్ అంటే ఏం చెప్తారంటే సింగిల్ కాలర్ ఎత్తితేనే ఒక 700 crores దేవరాతోడు కొట్టుపెట్టేశాడు. డబల్ కాలర్ ఎత్తాడు కదా, ఈ మూవీకి 1000 crores పక్క. ఈ కూలీ పోటీ లేకపోతే పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేద్దాం. నాట్ సాంగ్ అంటే అంత రాదులే కానీ పర్లేదు, ఎందుకంటే ఆ సాంగ్ లో బీట్ ఉంది కాబట్టి అంత రేంజ్ వచ్చింది. ఈ సాంగ్ లో బీట్ లేదు కానీ యాక్టింగ్ ఉంది అనమాట, యాక్షన్ ఉంది, డాన్సింగ్ ఉంది, కానీ దాంట్లో ఈ సాంగ్ కి హైప్ లేదు అనమాట అంతే. కియారా అద్వానీ సీన్స్ చాలా కట్ చేశారు. కియారా అద్వానీ గారు కూడా ఒక హీరో టైప్ అనమాట ఈ మూవీలో. ఆమె కూడా ఒక క్యారెక్టర్, ఒక సోల్జర్ టైపే కాబట్టి ఆమె క్యారెక్టర్ అలాగైతేనే బాగుంటది. ప్లస్ ఏంటి, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా యాక్టింగ్ చేయడమే ప్లస్, ఇంకేముందాడా ఇచ్చి పడేశారు. ఆయన నేర్చుకోవడం వల్ల బాలీవుడ్ వాళ్ళు ఇండస్ట్రీ ఇటు కొట్టారు. అలాగే కూలీ కూడా చూశాను, కూలీలో నాగార్జున గారిని పెట్టుకోవడం వల్ల తమిళలో ఫస్ట్ 1000 crores ఫిల్మ్ ఇచ్చాడు నాగార్జున అని నేను చెప్తాను. సైమన్ క్యారెక్టర్ లో వేరే, ఒకప్పుడు ఇండియన్ షేక్ చేసింది కరోనా, ఈ మూవీతో సోషల్ మీడియాని షేక్ చేశాడు మన నాగార్జున అన్నట్లు ఈ మూవీలో యాక్టింగ్ చేశారు. ఉపేంద్ర గారి యాక్టింగ్ సూపర్ ఉంది కూలీలో. మీ పాట చెప్పండి, వాటు ఇట్ అయిదా కూలీ ఇట్ అయిదా అంటే ఏం చెప్తారు? తండ్రి కొడుకులు పోటీ ఎలా పెడతావా నువ్వు? నాగార్జున గారి తండ్రి అయితే కొడుకు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎలా పెడతావు నువ్వు పోటీ? తండ్రి రెండు బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్, రెండు సోషల్ మీడియాని దున్ని పడేస్తున్నాయి. ఈ మూవీస్ కి నాకు తెలిసింది ఒక్కటే మైనస్ ఏంటంటే, రెండు ఒకటే రోజులో రెండు ఒకటే రోజు రివ్యూ చేయడం. ఓకేనా, రెండు ఒకటే రోజు రిలీజ్ చేయడం వల్ల ఈ మూవీ కొద్దిగా మైనస్, కానీ లేకుంటే 2 పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేద్దాం, అంత బాగుంది. కూలీ ఫస్ట్ చూసిందే కూలీ, నాగమామ ఎంట్రీ ఏంటి, సైమన్ క్యారెక్టర్ ఇచ్చి పడేస్తాడు. నాగమామ సుత్తి పట్టుకున్నాడు అంటే ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ బదులైంది. వాటకి ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4.5, కూలీకి అయితే 5కి 4.8 ఇవ్వచ్చు. ఎందుకంటే దాంట్లో క్యారెక్టర్స్ అండ్ BGM లోకేష్ కనగరాజు గారు చూపెట్టే విధానం బాగుంది కాబట్టి దానికి ఒక 2 పాయింట్లు ఎక్కువ ఇవ్వాలి. కూలీకి ఎక్కువ. వాటు బానే ఉంది లేదనంటే, కాకపోతే కొద్దిగా ఇందులో ఇంతమంది యాక్టర్స్ పెట్టారు కాబట్టి దీని మీద హైప్ పెరిగింది. జనాలు అందరూ ఫస్ట్ కూలీ చూస్తున్నారు, తర్వాత వాటు చూస్తున్నారు. కూలీలో ఉన్న ప్లస్ ఏంది, వాటర్లో ఉన్న మైనస్ అంటే ఏదని చెప్తారు? ఇప్పుడు వచ్చిన 2025 ఫిల్మ్ లో అన్నిటికంటే బెస్ట్ ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఒకటి కూలీ, రెండోది వాటు. ఈ 2 మూవీలకు వంక పెట్టేది లేదు. ప్రతి ఒక్క ఆడియన్ వచ్చి మూవీ చూడాలి.
ఇచ్చి పడేశారు మొత్తం యాక్టర్స్. నాగార్జున విలన్ పెట్టడమే లోకేష్ కనగరాజ్ చేసిన బెస్ట్ సక్సెస్ మూవీకి ఆల్రెడీ అప్పుడే అయిపోయింది. కూలిపోవారు అన్నప్పుడే మూవీకి రికార్డ్స్ బద్దలైపోయినాయి, బ్రేకింగ్. అన్న మీరు లాస్ట్ టైం అడియార్ వీరమల సినిమా కూడా బాగా హిట్ అయితే అన్నారు, అదే ఫ్లాప్ అయింది. మరి ఇప్పుడు సినిమాలు ఏమో ఈ సంవత్సరం బెస్ట్ సినిమాలు అంటున్నారు, మరి ఏది జెన్యున్ అనుకోవాలి? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ వరకు దాంట్లో దేశాన్ని నిలుస్తుంది అన్నారు, సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు కూలీ ఈ సంవత్సరం బెస్ట్ మూవీ అంటున్నారు, మరి ఏం నమ్మాలి? మీరు చెప్పే ఫేక్ రివ్యూ అనుకోవాలా ఏమనుకోవాలి? ఫేక్ ఏం కాదు, ఒరిజినల్ రివ్యూనే. ఈ మూవీస్ అయితే సూపర్ ఉన్నాయి. మీకు కావాలంటే వీడియో క్లిప్ కూడా తీసి చూపెడతా కావాలంటే. రజనీకాంత్ గారు వింటేజ్ రజనీకాంత్ చూస్తారు, వింటేజ్ నాగార్జున చూస్తారు. నాగార్జున 65 కాదు 26 అన్నట్టు ఈ మూవీలో చూపెట్టారు, అది వేరే లెవెల్. ఒకసారి వెళ్ళి చూడండి, సోషల్ మీడియా దున్నేస్తున్నాడు మన నాగార్జున. కూలీ పార్ట్ ఉందా లేదా? కూలీ పార్ట్ కదా, అది ఎల్సీలో పార్ట్ 2 ఎలా ఉండదు, తర్వాత ఉంది ఎల్సీలో పార్ట్ చేసేసారు. వార్ 3 ఉందా లేదా? వార్ 3 ఉందా లేదా అంటే అది చెప్పండి. సినిమా అంటే వార్ 2 ఉంటదా లేదా అంటే ఇంకా అది మనం చెప్పలేము, ఎందుకంటే లింక్ పెట్టారు కదా. ఉంటుంది ఉంటుంది ఉంటుంది. కూలీ లేదు, కూలీ ఎల్సీలో పార్ట్ ఎందుకు ఉండదు? వార్ 2 సూపర్. అసలు హృతిక్ రోషన్ కనిపించాలా నాకైతే, ఎన్టీఆర్ అన్న ఒక్కటే కనిపించింది. చూసా వాయిస్ కూడా గాయస్ పోయింది, అట్లుంది. ఎన్టీఆర్ మాత్రం మామూలుగా కాదు, ఆయన ఒక్కొక్క యాక్షన్ సీన్స్ ఉంటాయి చూడు, ఇంకా మామూలుగా లేదు. సినిమా మాత్రం సూపర్ అన్న. వార్ 3లో కూడా ఇంకా ఇద్దరు ఉంటారు సినిమాలు. పార్ట్ 1 లో ఎన్టీఆర్ విలన్ ఉంటాడు, పార్ట్ 2 లో విలన్ హీరో అవుతాడని చాలా మంది అంటున్నారు. సో ఇలా చూడొచ్చు, మరి ఇదేమన్నా కంప్లీట్. వార్ 3 మాత్రం హీరో మనడు, అది మాత్రం నిజం. ఎన్టీఆర్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఏ సూపర్ అన్న. పర్ఫార్మెన్స్ అడగొద్దా, బెస్ట్ డాన్సరే మనోడు. అయితే పర్ఫార్మెన్స్ అడుగుతుంది నువ్వు, ఎన్టీఆర్ అనే డాన్సర్ ఇది సూపర్ అన్న, బాగలేదు. ఈ నెగిటివ్ అంతా చాలా మంది చెప్పారు కానీ అంత వేస్ట్. అదంతా ఎవరికి కావాలన్నా కేర్ అద్వాని, ఎన్టీఆర్ కావాలి. ఎన్టీఆర్ గురించి వచ్చి కేర్ అద్వాని ఎందుకు కావాలి చెప్పు, అవసరమే లేదు. ఎన్టీఆర్ అంటే చాలు. అంటే ఎన్టీఆర్ సెకండ్ హాఫ్ తగ్గించారు, చాలా హైపీ వచ్చింది, తగ్గించారు, అంత డౌన్ అయినా లేదు. అట్లా చూపిస్తేనే ఎన్టీఆర్ కి ఇది వస్తుంది అన్న. కొంచెం తగ్గించారు, మరీ ఏం తగ్గించాలా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ ఉన్నాడు అన్న, హృతిక్ రోషన్ లేడు, ఎన్టీఆర్ ఉన్నాడు మొత్తం. బాగుంది సినిమా, చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది, బాగా చూపించారు. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ అనేది ఎలా కలుస్తారు అనేది, ఆడ ఎలా మార్చారు అనేది బాగా చూపించారు. సినిమాలో ఎన్టీఆర్ గురించి వచ్చినా, ఇంకోటి దేశం కోసం ఎలా పనిచేయాలి, ఎలా చేశారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. దేశం కోసం ఎంత ఇచ్చారు, ఎందుకంటే దేశం కోసం నేను కష్టపడుతాను. ఆయన మా బ్రదరు, ఆయన బిఎస్ఎఫ్ లో వర్క్ చేస్తారు. మేము అందరం దేశం కోసం, నేను డిఫెన్స్ లో వర్క్ చేస్తాను. అది అందుకే ఇంకా వార్ 2 సినిమా ఎన్టీఆర్ ప్లస్ అవుదా లేకుంటే హృతిక్ రోషన్ ప్లస్ అవుదా అంటే చెప్తారా? ఇద్దరికి ప్లస్ అవుతా. వార్ 2 వాళ్ళు ఇద్దరికి ప్లస్, ఎందుకంటే ఆయన ఒక షేడ్ లో దేశం కోసం చెప్తాడు, ఈయన ఒక షేడ్ లో కష్టపడతాడు. ఇద్దరు బాగా కష్టపడతారు. మరి వార్ 2 లో 1 మ్యాన్ షో ఎవరు అంటే ఏం చెప్తావు అన్న? అలా చెప్పలేము అన్న, 50-50. ఎన్టీఆర్ అయితే ఫుల్ అండి, ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్. వార్ 2 సూపర్ హిట్. అంటే ఏం నచ్చింది సినిమాలో, మీకు ఏం నచ్చింది? నో స్పాయిలర్స్. సినిమా ఎలా ఉంది సార్? అచ్చా, రితిక్ రోషన్ బెటర్ చేశాడు. ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ తగ్గించడం కానీ రితిక్ ని పెంచడం కానీ అలా ఏం కాదు, ఇదని చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. వార్ 2 మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. నేను ఎన్టీఆర్ ఫ్యాన్, విజయవాడ నుంచి వచ్చాను. చాలా బాగుంది. ఇద్దరిని సమానంగానే చూపించారు, ఎవరిని ఎక్కడ తగ్గించలేదు. హ్యాపీగానే ఉన్నా. ఎన్టీఆర్ కి కంబ్యాక్ మూవీ, హృతిక్ రోషన్ కి కంబ్యాక్. 5 minutes కదా, హిందీకి ఎక్కడ తగ్గించింది, అంత బాధ ఏం లేదు. హ్యాపీగానే ఉన్నాం. 5 out of 5. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. క్లైమాక్స్ లో వచ్చే బీజిఎం ఒకటి, ఎంట్రోల్ వచ్చే ఫైటింగ్ సీన్ బాగుంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైటింగ్ సీన్, ప్రతి సీన్స్ బాగున్నాయి. అన్న వాటర్ ఎలా అనిపించింది? మొత్తం వేరే లెవెల్ ఉంది భయ్య. అసలు అంటే ఒక కాలర్ ఎగిరేసి వేరేలా ఉంటుంది కదా, 2 కాలాలు అన్న ఎగిరేసాడు, అలా ఉంటే ఇలా ఉంటుంది అన్నమాట సినిమా. అసలు ఆ కట్అవుట్ కి అంటే హృతిక్ రోషన్ గారి దగ్గర పక్కన నిలబడితే బాగోడు, ఎరిపోవాలి ఉంటారు కొంతమంది, అట్లా ట్రోల్ చేశారు. అది ఏం మింగమనమాట. అన్న నిలబడ్డంటే స్క్రీన్ లో అవన్నీ ఎన్ఎఫ్ ఎటో పోవాలన్నమాట. అది సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ తగ్గించారు, తన హైప్ తగ్గించారు అంటే మీరు ఏం చెప్తారు?
తగ్గించలేదు భయ్య. అంటే మాస్ క్యారెక్టర్ నుంచి ఒక క్లాస్ క్యారెక్టర్ వస్తాడు, రివీల్ చేయకూడదు అన్న కూడా చెప్పాడు, రివీల్ చేయొద్దని చెప్పి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. కాకపోతే సాంగ్ ఒకటే ఉంది, సాంగ్ కొద్దిగా ఉండింటే బాగుందని చెప్పి అనుకుంటాను అంతే. క్లియర్ అర్థం సీన్స్ కట్ చేసి అని చాలా మంది కూడా బాధపడుతారు. మరి ఏం చెప్తావు దాని గురించి? అది ఎందుకు కట్ చేశారు మనకు కూడా తెలియదు భయ్య. మరి డోంట్ నో, డిసప్పాయింట్ అయినా దేనికైనా డిసప్పాయింట్ కదా. అంటే ఆయన హీరో లాగో ఏం చేయలేదు అనమాట, క్యారెక్టర్ నమ్ముకున్నా కాబట్టి అలా ఉంది అంతే. ఇప్పుడు ఈ సినిమా ద్వారా రితిక్ రోషన్ ప్లస్ అయితే ఎన్టీఆర్ ప్లస్ అయితే ఏం చెప్తాను? ఎన్టీఆర్ గారికి ప్లస్ ఏం లేదు. అంటే ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడో ఉండిపోయేది, హాలీవుడ్ బాలీవుడ్ లోకి వెళ్తే ఏమవుతుందో ఏంటి అని ఆలోచించేటోళ్ళు. బాబుల తర్వాత వెళ్ళింది, దాని తర్వాత అలా చిన్న చిన్న మన ఎన్టీఆర్ గారు అలా స్టెప్ ఎక్కుతా ఉన్నారు. ఇది ఒక స్టెప్ అనుకోవచ్చు ఎన్టీఆర్ గారికి. మరి కూలీ సినిమా బాగుందా, వాటర్ బాగుందా? జెన్యూన్ చెప్పండి, మీరు డబ్బులు తీసుకున్నారా? జెన్యూన్ చెప్పండి. డబ్బులు తీసుకోలేదు, నేను టికెట్ పెట్టాను. రెండు బాగానే ఉన్నాయి భయ్య. ఏది హిట్ అయితే మనకి రెండు హిట్టే. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఎడ్యుకేటెడ్ కి బాలీవుడ్ లో అలా కార్ల గీడాలు సెట్ అవుతాయి, మా సినిమాలు కూలీ వాళ్ళకి సెట్ అవుతుంది. కూలీ పవర్ మాస్ లైక్. ఓకే, ఇప్పుడు వాటూలో మీకు బాగా నచ్చిన పాయింట్ అంటే ఏం చెప్తారు? బాగా నచ్చిన పాయింట్ అంటే ఫైట్ సీన్ బాగానే ఉన్నాయి రుతిక్ రోషన్ గారికి, ఎన్టీఆర్ గారికి. ఫైన్, లాస్ట్ లో ఫైట్ సీన్ ఒకటి ఉంటది. ఓకే, సెకండ్ హాఫ్ బాగాలేదంటే వాళ్ళకి తెలియదు వాట్ ఈ సినిమా గురించి తెలియని వాళ్ళు ఎందుకు సినిమాల గురించి మాట్లాడతారు అంతే. ఒక సాంగ్ ఒకటే ఉంటది, సినిమా మొత్తానికి ఒకటే సాంగ్ ఉంటది. సాంగ్ కొద్దిగా యాడ్ చేసింటే బాగుంటుంది. అంటే స్టోరీలో ఇరికించడానికి లేదనమాట సాంగ్, అది స్టోరీ తగ్గట్టు అలా నడుతుంది, ఒకటే సాంగే ఉంటది అంతే. డాన్స్ గురించి చెప్పాల్సిన సింగిల్ ట్యాగ్ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మన ఎన్టీఆర్ గారు తప్ప ఎవరు లేరు అంతే. డాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డాన్స్ మరో నాటు అనుకోవచ్చా? జనబేల సాంగ్ మరో అది మాస్, అది నాటు, ఇది బీట్ కైనా స్టెప్పులు ఎత్తాడు, నాటుకైనా స్టెప్పులు ఎత్తాడు అంతే. దిస్ కాల్ అండ్ ఎన్టీఆర్. సినిమా ప్లస్ ఏంది మైనస్ ఏంది? ప్లస్ లో అన్ని ప్లస్లే భయ్య, మైనస్లు ఏం లేవు. ఆ సాంగ్ ఒకటి ఉంటే ఎన్టీఆర్ గారు అభిమానిగా కోరుకుంటారు కదా, మిగతా అభిమానులు అయితేనేమి సాంగ్ ఒకటి ఉంటే బాగుంటు, డాన్స్ ఒకటి ఉంటే బాగుండు అని కోరుకున్నాం అంతే. సినిమా చూసారా చెప్పండి. ఏం చెప్పి పిఆర్ డబ్బులు ఇచ్చి సినిమా చెప్పమని చెప్తారు, దాని గురించి ఏం చెప్తాం? మరి నాకు పిఆర్లు ఎవరు లేరు భయ్య, నాకు అసలు ఎవరు లేరు. నేను సినిమా డబ్బులు పెట్టి తీసుకున్నాను, టికెట్ చూపిస్తా. పిఆర్లు ఎవరు లేరు, మనకి డబ్బులు పెట్టి వెళ్ళాను, మామూలుగా పిలుచుకెళ్ళా. బ్లాక్ బస్టర్ హిట్ భయ్యా. వాటర్ కూడా వచ్చింది, వాటర్ టికెట్ లో పేపర్లు. అంటే సినిమా చూడకుండా రివ్యూ చెప్తున్నారా? నా స్టోరీ మొత్తం రివీల్ చేయమంటారా ఏంటి? ఎవరు ఎలా ఉన్నా ఇది కూడా చాలా బాగుంది. అన్న కూడా చెప్పాడు, ఫస్ట్ టైం ఒక కాల్ రెగ్యులేషన్ సరే అండి, మొత్తం కాల్ రెగ్యులేషన్ బ్రో. ఎన్టీఆర్ కోసం వెళ్తున్నాను బ్రో. ఎన్టీఆర్ అంటే చాలా బాగుంది. టైగర్ తో సౌండ్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. బీజిఎం చాలా బాగుంది, బీజిఎం ఇంకా బాగా లేదు బ్రో, అలా ఏం లేదు, అంత ఒరిజినల్ బాగా ఉంది. మాకంట అయితే ఏం అనిపించలేదు. ఇట్ వాస్ ఆల్ గ్రేట్. అంటే బరాబర్ కాంపిటీషన్ ఉండే రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్. ఇట్ వాస్ ఆల్ గుడ్, క్రేజీ. ఇప్పుడు సార్ ఆల్రెడీ మూవీ చూసినా మనకు తెలుసు కదా కట్ అయిందా లేదా అని. ఫస్ట్ టైం వచ్చారు కదా, సో వి డిడ్ నాట్ నో కట్ అయిందా లేదా అని. బట్ ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఇట్ వాస్ అన్ అమేజింగ్ మూవీ. హైప్ ఇచ్చి ఎన్టీఆర్ తగ్గించినట్లు చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా పడుతారు, దానికి చేంజ్ చెప్తారు? హైట్ ఈస్ న్యాచురల్ సార్, హౌ కెన్ యూ రెడ్యూస్ ఇట్? ఎంతో హైప్ సార్, లైక్ నాకైతే ఈక్వల్లీ అనిపించింది. లైక్ ఏం తక్కువ ఎక్కువ ఏం కనిపించలేదు, ఇట్ వాస్ ఈక్వల్. నాకైతే ఇద్దరిని బ్యాలెన్స్ చేసినట్టు అనిపించింది. కానీ ఇప్పుడు మెయిన్ లీడర్ రితిక్ రోషన్ ఉన్నాడని కొంచెం ఎక్కువ ఆఫ్ కోర్స్ స్క్రీన్ టైం ఉంటే, బట్ ఇట్ వాస్ ఈక్వల్. Direction was amazing. Ayan Mukherjee is a crazy director. Songs are always good. Of course, the dance between Hrithik Roshan and NTR was crazy as well. Telugu stage lo of course NTR craze aithe undi, but again Hrithik Roshan is also there and story is also great. Coolie chudaled of course, కానీ రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? 5 లో 4.5 of course. It was crazy. Yeah, it was crazy. ఒకటి రెండు కాలాలు ఎత్తుతా, బట్టలు చింపుకోవాలి థియేటర్లు అంతే. జై ఎన్టీఆర్. హాలీవుడ్ లేదు, కాలీవుడ్ లేదు. ఎన్టీఆర్ సెట్టిపోయాలా ఎంట్రీ ఎన్టీఆర్. మీరు చూడండి సినిమాలో స్పాయిలర్ ఏమి డైరెక్ట్ థియేటర్ డైరెక్ట్ రెండు కాలంలో జై ఎన్టీఆర్ డాన్స్. హితిక్ రోషన్ ఉన్నాడా? సేమ్ ఇద్దరు, తక్కువ కాదు ఎక్కువ కాదు, ఇద్దరు సేమ్. నాటు అనుకోవచ్చా? నాటు అన్ని స్టెప్స్ లేకున్నా కూడా గ్రేస్, అసలు ప్రతి స్టెప్ లో గ్రేస్. జై ఎన్టీఆర్ అంతే. అంటే సెకండ్ హాఫ్ లో రుతిక్ రోషన్ లేపి మన ఎన్టీఆర్ తగ్గించినట్టు చాలా మంది అంటారు. మరి ఎలా ఫీల్? ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడతారు, మరి ఏం చెప్తావు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేని కొంచెం నెగిటివ్ సైడ్ వచ్చినందుకు బాధ అంతే, కానీ స్క్రీన్ ప్రెజెన్స్ తగ్గేదే లేదు. చాలా ట్విస్టులు అన్న చెప్పినట్టు ఏం లీకులు చేయకండి చూడని అన్నాడు కాబట్టి ఏం చెప్తలే. మీరు సినిమా చూడరి, మైండ్ బ్లో అవుతుంది. సూపర్
కియారా అద్వానీ సీన్స్ కట్ చేసినారని చాలా మంది బాధపడతారు. నువ్వు టీజర్ లో కొంచెం తేడా తెలుస్తుంది, కట్ చేసినారు. దానికి బాధ ఏం లేదు. టైగర్ కోసం వచ్చిన టైగర్ ని చూస్తా. నో కియారా, నో ఓన్లీ టైగర్. జై ఎన్టీఆర్ అంతే. థ్యాంక్ యూ. వార్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మన ఎన్టీఆర్ ఉన్న ఛాన్స్ ఉంది వార్ 3 లో? ఛాన్స్ ఉంది. ఇప్పుడు చెప్ప కూలి బాగుందా అన్న? కూలి బాగుందా? నెక్స్ట్ 220. ఓకే, మరి వార్ 2 కి ఎంత ఇస్తారు రేటింగ్? 5 out of 5 ఫిక్స్. 5 out of 5. థ్యాంక్ యూ. సూపర్ అన్న, బ్లాక్ బస్టర్. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.